నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే వ్యర్థాల నిర్వహణ పరిపూర్ణంగా జరగాలని, పరిసరాలు, మనుషుల ఆరోగ్యం పాడవకుండా ఘన, జీవ, ప్లాస్టిక్ మొదలైన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఊబలంక పిహెచ్సిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పిహెచ్సిలో ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణకు వినియోగించే 4 రకాల డబ్బాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు, ప్రతిజ్ఞ నిర్వహించారు. పిహెచ్సిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వ్యర్థాల నిర్వహణపై సిబ్బందితో మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోతే పరిసరాలు కలుషితమై వ్యాధులు వ్యాపిస్తాయని తెలియజేశారు. ఘన వ్యర్థాలు కానీ, జీవ వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్ కానీ వ్యర్థాల నిర్వహణ అనేది ప్రస్తుతం సమాజానికి ఒక సవాలుగా ఉందన్నారు. నేల, నీరు, పర్యావరణం కలుషితం కాకుండా వ్యర్థాలన్నీ సేకరించి రీసైక్లింగ్ చేయడం మొదలైన కార్యక్రమాలను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా స్థానిక నాయకులను కానీ తనను కానీ సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తాయని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారు సైతం పేదలే ఉంటారని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్యపరంగా ఫస్ట్ అందించవలసిన వైద్య సేవలు అందివ్వడానికి ఎమ్మెల్యేస్పీలు ఉన్నారు. అంటే అక్కడ బీపీ టెస్టులు చేస్తారు, షుగర్ టెస్టులు చేస్తారు, ఇతర టెస్టులు చేస్తారు, ఫ్రీగా మందులు ఇస్తారు, వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన సలహాలు ఇచ్చి వాళ్ళ పరిధిలో ఉన్న వరకు వైద్య సేవలు వాళ్ళు అందిస్తారు. అంటే వాళ్ళు బిఎస్సి బహుశా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నది. ఇవన్నీ కలిసే మళ్ళీ తర్వాత అక్కడ ఏఎన్ఎంస్, తర్వాత ఆశా వర్కర్సు, పైన పిహెచ్సి, ఇక్కడ కాకపోతే సిహెచ్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇంకైనా స్పెషలైజేషన్ కావాలంటే మన పిహెచ్సి పరిధిలో అడ్మిట్ చేసుకుని కొన్ని సేవలు ఇక్కడ చేయలేనప్పుడు అక్కడి నుంచి సూపర్గా స్పెషాలిటీ కావాలంటే రాజమండ్రి జీజీహెచ్ కానీ, అందుకంటే ఇంకా బాగా కావాలనుకుంటే కాకినాడ జీజీహెచ్ కానీ పంపుకుంటాం. కాకినాడ అంటే అల్టిమేట్ ప్రభుత్వ స్థాయిలో రాష్ట్రంలోని అతి ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్లో అత్యధికమైన బెడ్ ఆక్యుపెన్సీ ఉండి ఎక్కువ పేషెంట్ని చూసే హాస్పిటల్ కాకినాడ జీజీహెచ్.